మీరు కూడా వాడేసినటువంటి ఇలాంటి నిమ్మ తొక్కల్ని పనికిరావు అని చెప్పేసి పడేస్తున్నారా? అలా కాకుండా ఇలాంటి పడేసేటటువంటి ఇలాంటి నిమ్మ తొక్కలతోని ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అయితే చేసుకుందామండి. ఇది మనం లైజాల్‌తో పాటు యూజ్ చేసుకోవచ్చు. లేదు అనంటే సెపరేట్‌గా ఈ లిక్విడ్‌తో కూడా మనం ఫ్లోర్ క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉండాలండి. మనం వాడేసుకొని పడేసేటటువంటి నిమ్మ తొక్కలతోనే మనం ఈరోజు ఒక మంచి ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అయితే చేసేసుకుందాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఇప్పటివరకు చూడకుండా ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ కనుక నచ్చితే వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియోని మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది కొంతమందికి అయితే రికమెండ్ అయితే అవుతుందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఈ లిక్విడ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ నేను ఇక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని అందులో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని మరిగించుకుంటున్నానండి. ఇక్కడ నేను ఒక 10 లెమన్స్కి వచ్చేటటువంటి పీల్తో ఈ లిక్విడ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. నేను తీసుకున్నటువంటి లెమన్ క్వాంటిటీకి నేను తీసుకున్నటువంటి వాటర్ క్వాంటిటీ ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. మీరు ఎంత క్వాంటిటీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ అనేది మీరే చూస్ చేసేసుకోండి. ఇలా వాటర్ అయితే కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఏమైతే నిమ్మ తొక్కలు ఉన్నాయో అవి వేసేసుకొని ఈ వాటర్ అనేది మంచిగా మరగనివ్వాలండి. ఇలా మరిగించేటప్పుడు మనం మంటను హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మరగనివ్వద్దు. అలా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మరిగించుకోవడం వల్ల వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోతాయండి. అలా కాకుండా మనం మంటని ఓన్లీ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని ఆ నిమ్మ తొక్కల్లో ఉన్నటువంటి ఇంకా రిమైనింగ్ రసం ఏదైతే ఉందో అదంతా వాటర్లోకి అబ్జర్వ్ అయ్యేంత వరకు వాటర్ కొంచెం అబ్జర్వ్ అయ్యి వాటర్ కొంచెం ఇలా వైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే మంటని కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా స్లోగా అయినా సరే మంటని మీడియం ఫ్లేమ్లోకి సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మంచిగా మరిగించుకోవాలండి. మనం చాలా రకాలైనటువంటి క్లీనింగ్ పర్పస్ కోసం అయితే ఎక్కువ లెమన్స్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా, చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. మన రాగి ఇత్తడి పాత్ర క్లీన్ చేసుకోవడం కోసం కానీ లేదంటే ఇట్లాంటి ఏదైనా హోమ్ మేడ్ లిక్విడ్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం కానీ క్లీనింగ్ పర్పస్ కోసం ఏదైనా సరే లెమన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. లెమన్స్ మనకి చాలా బాగా క్లీనింగ్ పర్పస్ కోసం అయితే యూజ్ అవుతాయండి. మనం ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కొంచెం సేపు అయితే చల్లారనివ్వాలండి. ఇలా చల్లారడం కోసం పక్కన పెట్టేసిన తర్వాత కంప్లీట్గా కూల్ డౌన్ అయిపోయిన తర్వాత ఇందులో ఉన్నటువంటి నిమ్మ తొక్కలను తీసి పడేసేటప్పుడు మనం దాన్ని ఒకసారి అందులో ఉన్నటువంటి రసాన్ని కూడా ఇట్లా ఒత్తేసుకొని అన్నిటిని ఇంకా సపరేట్గా వాటిని తీసేసుకొని పడేసేసుకోండి. ఇంకా ఆ రసం ఏదైతే ఉందో అందులో కొంచెం మనం వాటిని ఇట్లా మరిగించినప్పుడు అందులో పల్పు అనేది వస్తుంది కదా, ఆ పల్పుని అట్లాగే వదిలేయకుండా మనం ఇట్లా ఫిల్టర్ అయితే చేసేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసేసుకొని ఒక బౌల్లో సపరేట్గా పక్కన పెట్టేసేసుకోండి. ఇంక ఇలా ఫిల్టర్ చేసేసుకున్నటువంటి ఈ రసం అనేది ఒక పావు క్వాంటిటీ ఉందనుకో, ముప్పావు క్వాంటిటీ అనేది మనం వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలండి. నాకు ఇక్కడ చూసారు కదా బౌల్లో ఒక పావు క్వాంటిటీ వచ్చేసి ఈ రసం అయితే వచ్చేసింది. ఇంక రిమైనింగ్ ఈ బౌల్ మొత్తం ముప్పావు క్వాంటిటీ వచ్చేసి నేనైతే ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇంకా ఈ రెండు మిక్స్ అయిన తర్వాత ఇందులోనే మనం ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చేసి మనం విమ్ లిక్విడ్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, డిటర్జెంట్ లిక్విడ్ మామూలుగా గిన్నెలు వీటి తోముకోవడం కోసం ఆ లిక్విడ్ అయితే 2 స్పూన్స్ అయితే యాడ్ చేసేసుకొని ఇందులోనే ఇంకా రిమైనింగ్ 2 స్పూన్స్ వచ్చేసి మనం బేకింగ్ సోడా వంటల కోసం యూజ్ చేస్తాం కదా, అది కూడా వేసేసుకోండి. ఇక్కడ నా దగ్గర అయితే కొంచెం అయిపోయిందండి, 1 స్పూన్ వరకు వచ్చినట్టుంది, అందుకని చెప్పేసి నేను 1 స్పూన్ యాడ్ చేశాను. మీరైతే ఎగ్జాక్ట్గా 2 స్పూన్స్ అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని మీకు చేత్తో వీలైతే చేత్తో, లేదు అని అంటే స్పూన్తో వీలైతే స్పూన్తో ఇలా మంచిగా మిక్స్ అయ్యేటట్లు మనం వేసినటువంటి విమ్ లిక్విడ్ ఏదైతే ఉందో డిటర్జెంట్ లిక్విడ్ అదంతా మిక్స్ అయ్యేటట్లయితే మంచిగా ఇలా కలిపేసేసుకొని ఇంకా సపరేట్గా మీ దగ్గర లైజాల్ బాటిల్స్ ఏమైనా ఉంటాయి కదా, అది ఎంటీ బాటిల్స్లో అయితే అందులో ఫిల్ చేసేసి పెట్టేసుకోండి. మనం క్లీనింగ్ పర్పస్ కోసం ఫ్లోర్ క్లీనింగ్ చేసేటప్పుడు ఇలా లైజాల్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా ఎక్కువగా, ఈ లైజాల్ని యూజ్ చేసేటప్పుడు ఇది ఒక మూత వేసేసుకొని లేదంటే హాఫ్ మూత వేసేసుకొని రిమైనింగ్ హాఫ్ మూత వచ్చేసి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ లిక్విడ్ని కూడా వేసేసుకొని క్లీన్ చేసేసుకోండి. ఓన్లీ లైజాల్ యూజ్ చేయాలి అని అంటే మనకి లైజాల్ ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి వాటిపైన. అలా కాకుండా ఓన్లీ లైజాల్ కాకపోయినా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన లిక్విడ్ అయినా సరే ఓన్లీ సపరేట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే సపరేట్గా ఇది వెనిగర్ బాటిల్ నా దగ్గర ఎంటీ బాటిల్ ఉంటే అందులో అయితే వేసేసుకున్నానండి. ఓకే అండి, ఇది మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి. మనం లైజాల్ ఎక్కువ వందలు పెట్టుకునే బదులు దాంతో పాటు యూజ్ చేసుకోవచ్చు, లేదంటే సపరేట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ వీడియో లైక్ చేసి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తా. ఓకే, బాయ్.